అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. జగన్నాథ క్షేత్రంలో జగన్నాథ భక్తుడు, కృష్ణ భక్తుడు, పరమపూజ్యుడు, మహాత్ముడు జయదేవుడు రచించినటువంటి గీత గోవిందాన్ని ఆధారంగా చేసుకుని కృష్ణలీలలు చెప్పుకుంటున్నాం. జయదేవుడి భార్య కూడా ఆయనకి తగినటువంటిది. ఓసారి రాజుగారి భార్యతోటి, ఇది లక్ష్మణసేన మహారాజు గారి భార్యతో లౌకిక దృష్టి కంటే అతీతమైన ప్రేమ దృష్టి ఉన్నది కనుక భర్త పోయిన వార్త తెలియగానే నిజంగా ప్రేమ కలిగినటువంటి స్త్రీ వెంటనే ఆయనతో పాటు ప్రాణం విడిచిపెడుతుంది అన్నది. ఇది అందరికీ పనికొస్తుందని లేదు ఆవిడ. మనోవల్లభల గురించి చెప్పింది. మనోవల్లభుడు, మనోవల్లభ, ఈ రెండింటికి సంబంధించిన విశేషం ఇతపూర్వం చెప్పాను. అందరికీ అలా చచ్చిపోమని చెప్పలేస్తామండి ఆవిడ. మా ఆయన లేకపోతే ఉండలేకపోతున్నాను అని మా వదిన ఏడుస్తోంది అనగా అలా ఏడవడం అనవసరం. ఒకడు పోతాడు, ఇంకోడు ఉండవలసిందే, ఎవరికి ఎవరితో సంబంధం లేదు. కానీ నిజంగా నేను పోతాను అనే భావన కలిగి ప్రేమ కలిగిన స్త్రీ అయితే మాత్రం భర్తృ మరణ వార్త వినగానే గుండె ఆగిపోతుంది, తక్షణం శరీరం విడిచిపెడుతుంది అన్నది ఆవిడ. ఆవిడ ఒకందుకు అన్నది, రాణిగారికి ఇంకో రకంగా అర్థమైంది. ఈవిడ మా అన్నయ్యని మా వదిన్ని తెప్పుతోంది, నన్ను తెప్పుతోంది, నిజంగా భర్త మీద ప్రేమ ఈవిడికి అంత ఎక్కువగా ఉందా అని కొంచెం ఆమె మీద కోపం కలిగింది. అయినా రాజకీయవేత్తలు వెంటనే బయటపడరండోయ్, అదే రాజకీయం అంటే. ఉదంకుడు పిచ్చాడు కనుక టక్కన శాపం పెట్టి వెనక్కి తీసుకున్నాడు. కానీ రాజకీయం ఏమిటి? రాజుగారు నువ్వు పెట్టగలవు, తీసుకోగలవు, నేను వెనక్కి తీసుకోలేను శాపం పెడితే అన్నాడు ఆయన. ఆ టెక్నిక్ తెలియక ఈ పిచ్చాళ్ళు దొరికిపోతూ ఉంటారు. సాధారణంగా అందుకే వాదోపవాదాలు చేయకూడదు. అవతల వాడు రెచ్చిపోతున్నాడు అనుకున్నప్పుడు మనం మాట్లాడకుండా ఉండడం అంత లాభం మరొకటి లేదు. మౌనతః కలహో నాస్తి. మౌనముగా ఉండుట వలన కలహం ఉండదు. అయినా ఉండంగా మనం వాడు వాదిస్తే వాడు ఒకటంటే మనం రెండు అంటాం. మనం అంటే నేను చెప్పేది అజ్ఞానుల గురించి రండి, మీలాంటి జ్ఞానుల గురించి కాదు. మీరు జ్ఞానులు, అసలు వాదించరు. ఇంకోటి, అసలు అలా కోపం దండుకు కూడా హాయిగా మీ అంతటి మీరు సుఖంగా వచ్చి కూర్చుంటున్నారు, పురాణం వింటున్నారు, ఏం చెబితే చేస్తున్నారు. అలాంటి మీ మీద నేను కోపగించాను అనుకోండి, అది నా పిచ్చి.
అలాగే ఎవరైనా మిమ్మల్ని కోపంగా తిట్టారంటే అది వాళ్ళ పిచ్చి. ఇంకా మా మేస్టర్ ఏమో లబో దిబో అని ఏడ్చింది అన్నారు ఇందాక. ఉసీనరుడి భార్యలు లబో దిబో అని ఏడ్చారట. అంటే ఏమిటనమాట, లబో అంటే లాభశబ్దం వికృతి అయింది, లాభమోయ్ దిబో, ఆ లాభం మీకైతే మాకు దెబ్బోయ్ అని ఏడ్చారనమాట. మీకు లాభం ఇచ్చితే మేము దెబ్బ అయిపోతాం కదా అని. ఏమిటో రకరకాల భలే భలే అద్భుతమైన శబ్దాలు. సాధారణంగా చచ్చిపోతే ఎవరికోసమైనా మనం ఏమండో ఏమండో అని నడుస్తాను, కానీ లబో దిబోలు ఎందుకు ఏడ్చారో నాకు అనుమానం దాని గురించి. ఈ లబో దిబోలు ఏమిటో. ఏది ఏమైనప్పటికీ సాధ్యమైనంత వరకు శాంతం వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయి. ఎన్ని చెప్పినా ఈ మాటలు చెవిని పెట్టడం, సమయం వస్తే తగాదా పడుతూనే ఉంటారు మానవులు. అందులో ముఖ్యంగా వాట్సాప్లు వచ్చాక ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడం ఎక్కువైపోయిందండి. నా వాట్సాప్ నువ్వు వినవా, నేను చెప్పిస్తాను అసలు అంటూ కొందరు, నేను రమ్మన్నాను రావా అని కొందరు, పొద్దున్నే లేవమంటే లేవలేదా అని కొంతమంది. ఓ నాయనో తిక్కరేగిపోయి తిట్టేయటమే. ఏం లాభం దానివల్ల? పొద్దుటి లేవగానే అష్టోత్తర శతనామాలు ఈ వాట్సాప్లో వినబడితే ఎవడైనా వాట్సాప్ చూడగలడా? అందులో లేవగానే మీకు ఏ వ్యూహలక్ష్మి మహామంత్రమో లేక నమశివాయైచ నమశివాయ అనబడే మంత్రమో ఇలాంటివి ఉంటే మీరు ఆనందంగా వింటారు. తిట్లుంటే ఏం వింటారు? కొంతకాలానికి స్పందించరు. వాడికి అలవాటు ఇలా తిట్టడం, ఈ పిచ్చి మెసేజ్లు పెట్టడం అనుకుని వాడు పట్టించుకోరు. అందువల్ల సాధ్యమైనంత వరకు ఎప్పుడు కూడా ఆగ్రహం పనికిరాదు, వాదోపవాదాలు అసలు పనికిరావు. పద్మావతి చెప్పి ఊరుకోకుండా నేనైతే నిజంగా మా ఆయన మరణ వార్త వింటే చచ్చిపోతానని కూడా అనేసింది తొందరపడి. అనగానే రాణిగారికి లోపల ఈవిడ మీద కొంచెం మంట బయలుదేరింది. ఈ మంటని అణుచుకున్నది ఆవిడ, బయటికి కనపడకుండా చూసుకుంది. ఇలా ఉండగా ఇంకో తమాషా జరిగింది. ఒక రోజున భక్త జయదేవుడు భాగవత ప్రవచనాన్ని చేస్తూ రాజుగారికి ఎప్పటికప్పుడు భాగవతం వినిపించేవాడు ఆయన. ఆ భాగవతంలో గోపికల ప్రేమ చాలా గొప్పది, కృష్ణుడు అవతారం చాలించిన విషయం వినగానే వాళ్ళంతా శరీరం విడిచిపెట్టి ఆయనలో కలిసిపోయారు అన్నాడు ఆయన. అలాంటి ప్రేమ భూలోకంలో ఉండదు. మా ఆయన అంటారు కానీ భర్త పోతే భార్యలు పోవడం అసంభవం, భార్య పోతే భర్త పోవడం అసంభవం. ఒక గోపికలకి అలాంటి భక్తి ఉంది. కృష్ణావతార సమాప్తం విషయం తెలియగానే గోపికలంతా మానసిక ధ్యానం చేసి కృష్ణుడిని తలుచుకొని ఆయనలో లీనమైపోయారు అన్నట్టు ఆయన. ఇది కూడా ఆవిడకి కోపం కలిగించింది. ఈయన నన్నే తిప్పుతున్నాడేమో, మొన్న వాళ్ళ ఆవిడ తిప్పింది, ఇప్పుడు ఈయన తిప్పుతున్నాడు అనుకున్నది. చెప్పగా క్రమక్రమంగా అవతల వ్యక్తితో అభిప్రాయ భేదం వస్తే వాడు ఏం చెప్పినా మన కోసమే చెప్పినట్టు అనిపిస్తుండో. మనకి అవతల వాడు శత్రువు అనిపించిందంటే వాడు అన్నం తినమంటే నన్ను అన్నం తినమంటున్నాడు అంటే నేను తెగ తినేస్తున్నట్టు వాడు ఉద్దేశం అన్నమాట అంటాడు. తినద్దన్నామంటే నన్ను అన్నం తినకుండా చేసి చంపాలనుకుంటున్నాడు అనిపిస్తుంది. అందుకని శత్రుత్వం రాకూడదు, కానీ వస్తే ఆవలి వ్యక్తి ఏం చెప్పినా అది తప్పుగానే అనిపిస్తుంది అన్నమాట. మహానుభావుడు భక్త జయదేవుడు ఇలా పురాణం చెప్పాక జగన్నాథస్వామి వారి దర్శనానికి వెళ్ళొద్దాం మహారాజా అన్నాడు. రాణిగారిని కూడా రమ్మన్నాడు రాజుగారు. మీకు కవిగారు ప్రాణం కదా, పేరుకి నన్ను పెళ్లి చేసుకున్నారు, కానీ ఆయనే మీకు పెళ్ళంలో ఉన్నాడు, మీ ఇద్దరు వెళ్ళిరండి నేను రానంది ఆవిడ. రాణిగారు రాకపోతే నా భార్యను తీసుకెళ్తే బాగుండదు అనుకుని జయదేవుడు కూడా భార్యను వదిలేశాట. ఇద్దరూ కలిసి జగన్నాథ యాత్రకు వచ్చారు. జగన్నాథస్వామి వారి దర్శనానికి వచ్చేవాళ్ళు తప్పనిసరిగా చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ఇక్కడ 4 దిక్కుల్లో 4 ద్వారాలు ఉన్నాయని, అశ్వద్వారం, సింహద్వారం, గజద్వారం, ఈ ద్వారాల గురించి మీకు ఇదివరలో చెప్పాను. 4 ద్వారాల నుంచి కూడా 4 సార్లు దర్శనం చేసుకోవలసిందే. ఈ లోపల స్వామివారి విగ్రహాలు ఒకప్పుడు ఇంద్రజమున మహారాజు కృతయుగంలో ప్రతిష్ఠించాడు. తర్వాత ఆ విగ్రహాలు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు. ఎప్పుడు మారుస్తూ ఉంటారు? అధిక ఆషాఢ మాసం వచ్చినప్పుడు మారుస్తారు. ఇప్పుడున్న విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు మళ్ళీ వీటిని తీసుకెళ్ళి పాత విగ్రహాలు పాతిపెట్టి మళ్ళీ కొత్త విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. ఈ ప్రతిష్ఠించాలంటే ఎప్పుడు అధిక ఆషాఢ మాసం రావాలి, అప్పుడే ప్రతిష్ఠిస్తారు. కేవలం అధికాషాఢంలోనే ముహూర్తం అది. అధికాషాఢం ఎప్పుడు వస్తుంది? జ్యోతిష్ శాస్త్ర ప్రకారం
9 ఏళ్లకి కానీ లేక 12 ఏళ్లకి కానీ మాత్రమే వస్తుంది. ఒక్కోసారి 9 ఏళ్లకి, ఒక్కొక్కసారి 12 ఏళ్లకి. సాధారణంగా 12 ఏళ్ల లోపు రాదు, ఒక్కొక్కప్పుడు అరుదుగా 9 ఏళ్లకు కూడా వస్తుంది. అంటే ఎయిదర్ 9 ఆర్ 12, ఆఫ్టర్ 9 ఇయర్స్ ఆర్ 12 ఇయర్స్ ఈ విగ్రహాలు మారుస్తారు. అయితే ఇంత పూర్వం చెప్పాను, కృతయుగంలో ఇంద్రజమున మహారాజు గారు తన భార్యా సమేతంగా ఒక సముద్ర ద్వీపానికి వెళ్ళాడు. ఆ సముద్ర ద్వీపంలో విష్ణువు కోసం తపస్సు చేశాడు. తిరుగు ప్రయాణంలో ఆయనకి పూరి జగన్నాథ క్షేత్రం అప్పటికింకా ఈ గుడి లేదు, ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకోవాలనే కోరిక కలిగింది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ క్షేత్ర మహిమలు. ఓ ఓడలో బయలుదేరాడు ఆయన. దారిలో ఓడ పగిలిపోయింది. భార్యాభర్తలతో పాటు మొత్తం అందులో ఉన్న సిబ్బంది అంతా సముద్రం పాలైపోయారు. ఒక్కడు బతకలేదట భట్టుడు కూడా. ఈ ఇద్దరు కూడా చచ్చిపోతాం అనుకుంటూ ఉంటే వీళ్ళ కోసం ఒక దొంగ కొట్టుకొచ్చింది. పెద్ద దొంగ. లోపల చూసారా ఇంతంత దొంగలు కట్టించారు కొన్ని చోట్ల. అటువంటి దొంగల్లో చాలా పొడవైన దాదాపు 160 అడుగుల కంటే పొడుగైన ఒక దొంగ కనపడింది. ఆ దొంగ నీళ్లలో తేలుతోందిట. వెంటనే వీళ్ళిద్దరూ దాని మీద కూర్చున్నారు. ఆ దొంగ మీద కూర్చుని కృష్ణ కృష్ణ అనుకున్నారు. వాళ్ళ అదృష్టం బాగున్నది. ఆ దొంగ ఇక్కడికి కొట్టుకొచ్చింది. ఈ క్షేత్రాన్ని అప్పట్లో పర్వత దేశీయులు, గిరిజనులు అంటే ఆటవికులు పరిపాలించేవారు. ఆటవికులకు ఒక రాజుగారు ఉన్నారు. ఆ కథ అంతా మీకు ఇదివరలో జగన్నాథ క్షేత్ర మహిమలో చెప్పాను, అందులో వినండి. ఆ రాజుగారికి ఇంద్రజమునుడు అంటే తెలుసు. ఈయన ఆ రోజుల్లో ప్రపంచానికి చక్రవర్తి. ఈయన సామంతరాజు. మహారాజు గారు తపస్సుకు వెళ్ళిన వాడు ద్వీపం నుంచి కొట్టుకొచ్చాడని తెలుసుకుని చక్రవర్తికి నమస్కరించి ఏమిటి ప్రభు అని అడిగితే ఈ క్షేత్రం గొప్ప క్షేత్రం అవుతుందని, ఇక్కడ ఉన్న కొండ మీద ఒక గుడి కట్టించమని స్వామివారు నాకు కల్లో చెప్పాడు. అదేదో చూద్దామని వస్తూ ఉంటే ఓడ మునిగిపోయింది. అదృష్టవశాత్తు ఈ దొంగ నాకు దొరికింది. ఈ దొంగయే పరమాత్ముడు, ఇదే జగన్నాథ స్వరూపం, ఇదే నన్ను రక్షించింది. కాబట్టి ఈ దొంగతోటి కొయ్యతోటి శ్రీకృష్ణుణ్ణి, బలభద్రుణ్ణి, సుభద్రని విగ్రహ రూపంలోకి తయారు చేసి ఇక్కడ ప్రతిష్ఠించి పూజించాలని నాకు అనిపిస్తోంది అన్నట్ట. అప్పుడు ఆ పర్వతరాజు గారు సంతోషంగా ఒప్పుకొని మీకు కావలసిన స్థలం తీసుకోండి అన్నాడు. దేవతలు రాత్రిపూట తపస్సు చేసే స్థలం ఉన్నది ఇక్కడ. 8 64 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన స్థలం అది. 8 యోజనములు పొడవు, 8 యోజనములు వెడల్పు, అంటే స్క్వేర్ అన్నమాట. అది 8 స్క్వేర్. మీకు చతురస్రాకారానికి వైశాల్య సూత్రం ఏమిటి? ఇంగ్లీష్లో ఎస్ స్క్వేర్, సైడ్ ఇంటూ సైడు. అదే తెలుగులో భుజము ఇంటూ భుజం అంటాం. అనగా 8 ఇంటూ 8, 8 64 చదరపు మైళ్ళు, స్క్వేర్ మైల్స్. ఎప్పుడు కూడా రెక్టాంగిల్కి స్క్వేర్కి సూత్రం తేడా ఉంటుంది. దీర్ఘచతురస్రాకారానికి పొడవు ఇంటూ వెడల్పు. అదే చతురస్రాకారానికి ఒక భుజాలు, 4 భుజాలు సమానం కనుక భుజము ఇంటూ భుజము అన్నమాట. అది ఎస్ స్క్వేర్. ఇది సూత్రాలు మీకు తెలియదు ఉంది. అదే వృత్తం అయితే తెలుసుగా πr స్క్వేర్ అంటాం. ఇలా ఆయా సూత్రాలు మ్యాథమెటిక్స్లో ఉన్నాయి. 64 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన స్థలం. ఒకప్పుడు అది ఒక పెద్ద ఎత్తైన కొండ, నల్లని ఒకే రాతితో నిండి ఉండేది. ఒకే రాయది, ఏకశిలా పర్వతం. దానికి నీలగిరి లేక నీల పర్వతం. అచలం అంటే కొండ కనుక నీలాచలం అనేవారు. అంత ఎత్తైన కొండ. ఈ కొండ మీద ఈ దొంగని విగ్రహములుగా చెక్కించి పూజించాలి అని ఇంద్రజమునుడు భార్యాసమేతంగా అనుకుని, ఎవరు చెక్కుతారు? శిలా విగ్రహముల కంటే కొయ్య విగ్రహములు చెక్కడం కష్టం. ఎందుకో తెలిసిన? శిలా విగ్రహం ఒక రాయిగైతే ఓ రాయి దొరుకుతుంది, కానీ ఈ దొంగ దొరకదు. ఈ దొంగని పొరపాటును చెక్కాడు అనుకోండి, ఓ ముక్కు పోయిందనుకోండి, ముక్కు పోయిందనుకోండి, అది ప్రతిష్టగా పనికిరాదు. ఈ చెక్కతో మాత్రమే విగ్రహం చెయ్యాలి, ఇది ఆయన కోరిక. కాబట్టి మొక్క పోకుండా, ముక్క పోకుండా, చెక్కు చెదరకుండా ఈ దొంగని ఎవరు చెక్కుతారా అనుకుంటూ ఉండగా తెల్లవారుజామున తెల్లని ఆకారం కలిగి మంచి కిరీటం పెట్టుకొని బంగారపు యజ్ఞోపవేతం వేసుకున్న ఒక పురుషుడు వచ్చాడు. మహారాజా, నేను హరి ఉపాసకుణ్ణి, నేను ఈ విగ్రహం చెక్కగలను. ఈ కొయ్య దొంగ ఏమాత్రం పాడుకోకుండా విగ్రహం తయారు చేస్తానన్నాడు. ఈయన సంతోషపడి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అనుకుంటున్నాను. నీకు ఎన్నాళ్ళు కావాలి సమయం అంటే 21 రోజులు గడువు కావాలి. ఈ 21 రోజుల లోపల నా ముఖం ఎవరో చూడకూడదు. నేను
పెద్ద తెరలు కట్టుకొని ఆ తెర వెనక ఈ కొయ్య దొంగతో సుభద్రని, బలభద్రుణ్ణి, జగన్నాథుణ్ణి తయారు చేస్తాను. చెక్క విగ్రహాలు తయారు చేస్తాను. 21 రోజుల లోపలికి ఎవరు రాకూడదు సుమా. కాలింగ్ బెల్ల కొట్టకూడదు. వద్దని చెప్పినా వినకుండా లోపలికి వచ్చేస్తారు కొంతమంది. అలా రాకూడదు. మంచినీళ్ళు కూడా నన్ను అడగకూడదు. నా అనుజ్ఞ లేనిదే ఎవ్వరూ అక్కడికి రాకూడదు. ఆఖరికి నువ్వు రాకూడదు, నీ భార్య రాకూడదు అనగా అన్ని ఏర్పాట్లకి ఒప్పుకున్నాడు రాజుగారు. దొంగని లోపల పెట్టారు. ఆయనకు కావలసిన పనిముట్లు ఆయనే పట్టుకెళ్ళాడు. ఉలి మొదలైనటువంటివన్నీ పట్టుకెళ్ళాడు. సుత్తి, శానం అన్నీ పట్టుకెళ్ళాడు. తెర వేసుకుని ఆయన లోపల చెక్కడం మొదలెట్టాడు. 20వ రోజున వీళ్ళ ఆవిడ అక్కడికి వెళ్ళింది. ఆవిడ రోజు వెళ్ళేదిలేండి, ఆ రోజు కూడా వెళ్ళింది. రోజు లోపల నుంచి టిక్ 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 అని కొడుతున్న శబ్దాలు వినపడేవి. 20వ రోజున శబ్దం వినపడలేదు. రోజు శిల్పి లోపల విగ్రహం చెక్కుతూ ఉంటే ఉలి శబ్దాలు వినపడేవి. ఇవాళ ఎందుకు వినపడటం లేదు అని కాసేపు అక్కడ కూర్చుంది. గంట అయింది, 2 గంటలైంది, శబ్దం వినపడకపోతే ఆవిడకి అనుమానం వచ్చింది. 20 రోజులుగా తిండి తినటం లేదు, మంచినీళ్ళు తాగటం లేదు, ఆయన పక్కన వాటర్ బాటిల్ లేదు, ప్రసాదం లేదు, ఏమీ ఎవరూ పెట్టట్లేదు, కొంపది చచ్చిపోయాడేమైనా అని తొందరపడి ఆ కట్టెను తెర తోసి చూసింది. ఇంకేముంది, లోపల ఉన్న ఆయన మాయమైపోయాడు శిల్పి. విగ్రహాలకి చేతులు అంటే బలభద్రుడికి, కృష్ణుడికి ఇక్కడ దాకా ఉన్నాయి, మొండి చేతులు ఉన్నాయి. అసలు సుభద్రకి ఇక్కడ దాకా చేతులు కూడా లేవు, పూర్తిగా భుజాల వరకు కూడా తయారవ్వాల. అలా మొండిగా ఉన్న విగ్రహములు ఉన్నాయి, అసంపూర్ణ విగ్రహాలు ఉన్నాయి, విగ్రహాలు పూర్తి అవ్వలేదు. ఆయన మాయమైపోయాడు. ఆవిడ గొల్లును గోల పెట్టింది. మహాత్ముడు ఇంద్రజిమురుడు వచ్చి భార్యామణిని ఏమనలేక, ఆయనకి భార్య అంటే ప్రేమ, ఇది భగవత్ సంకల్పం అని అనుకున్నాడు. ఏడ్చాడు కూడా. అయ్యయ్యో ఎంత పొరపాటు జరిగింది, మావిడ ఎంత పెద్ద పొరపాటు చేసింది. ఒక్కరోజు ఆగి ఉంటే ఈ విగ్రహాలు అందంగా తయారయ్యేవి, సంపూర్ణంగా అయ్యేవి. కళ్ళు కూడా వికృతంగా తయారయ్యాయి. ఇంత పెద్ద పెద్ద కళ్ళు, విచిత్రంగా కోలగా ఉన్న కళ్ళతో, మొండి చేతులతో విగ్రహములు అంత అందంగా లేకుండా ఉన్నాయి. కృష్ణుడు జగన్మోహనుడిలో లేడే ఎప్పుడు అని బాధపడుతూ ఉంటే అప్పుడు ఆకాశవాణి రూపంలో పరమాత్మ అన్నట్ట, ఇలాంటి రూపమే నాకు ఇష్టం. నా జగన్మోహనాకారం చూడగానే పరవశత్వం పొంది అందరూ నన్ను వదలలేకపోతున్నారు. ఇప్పుడు ఈ వికృతమైన కళ్ళతో, కోల కళ్ళతో ఉన్న నేను మీ దగ్గరున్న అపదృష్టి తొలగిస్తాను. ఈ దృష్టితో ఉన్న నన్ను చూసిన వాడికి అపదృష్టి, వాడిలో ఉన్న చెడ్డ దృష్టి తొలగిపోతుంది, వాడి దృష్టి దోషాలు పోతాయి. వాడు చూడకూడదు చూసినా, ఎంత కాదనుకున్న దిక్కుమాలిన మానవుడు కదా, పక్కవాడి మనసులో మెడలో గొలుసు కనపడితే అనిపిస్తుంది, అది అపదృష్టి. పక్కవాడి చేతులు 100 పెట్టి వీడికి 10 రూపాయలు పెట్టారు అనుకోండి, 4-5 కూర్చోబెట్టాం అక్కడ పారాయణ చేస్తున్న వాళ్ళని. ఈ జనాలకు పక్షపాతం ఉంటుంది, ఒక ఆయనకి 50 ఇస్తారు, ఒక ఆయనకి 10 ఇస్తారు, ఏదో ఉంటుంది కారణం. అలాంటప్పుడు అని చూసామా, అది అపదృష్టి అయిపోతుందిట. ఇలాంటి అపదృష్టి దోషాలు, అలాగే కోరకూడని వాటిని కోరుకుంటూ చూడ్డాలు, ఈ దోషములన్నీ కూడా తొలగిస్తాను. భక్తితో ఇక్కడ 7 రోజులు ఉండి నా చరిత్ర విన్నటువంటి వాళ్ళకి ముక్తినిస్తాను. ఇది నా కోరిక. మొండి చేతులతో ఉన్న నేను మీకు మాత్రం మొండి చేతులు పెట్టను. నేను మొండి చేతులతో ఉంటాను, మీకు మాత్రం ఏం కావాలంటే ఇది ఇస్తాను. మొండి చెయ్యి చూపించను. నేను మొండి చెయ్యి చూపించను సుమా అని చెప్పడానికి మొండి చేతులతో ఉంటాను. ఈ కొయ్య విగ్రహములు ప్రాణప్రతిష్ఠ చేయబడాలి. ప్రస్తుతానికి నువ్వు ప్రతిష్ఠించు, బ్రహ్మ వస్తాడు ఇక్కడికి, బ్రహ్మగారు స్వయంగా ప్రతిష్ఠిస్తాడు, నువ్వు ప్రతిష్ఠలో పాల్గో. కానీ భవిష్యత్తులో నేను కృష్ణావతారంలో శరీరం విడిచిపెట్టాక నా శరీరం ఒక దొంగ రూపంలో ఇక్కడికి వస్తుంది. ఆ దొంగతో విగ్రహాలని పునర్నిర్మాణం చెయ్యి. ఆ విగ్రహానికి బొడ్డు దగ్గర ఒక తామర పువ్వుని నిర్మించు. ఏమిటి? తామర పువ్వు. ఈ పద్మం పాత విగ్రహములు అయిపోయి కొత్త విగ్రహములు తయారు చేసినప్పుడల్లా మళ్ళీ ఆ బొడ్డు దగ్గర దాన్ని తాపడం చెయ్యాలి అని చెప్పి స్వామివారు అదృశ్యం అయిపోయాడు. అప్పుడు ఆయన ఇంద్రజమున మహారాజు గారు అలాగే అన్నట్ట. విచిత్రం ఏంటంటే విగ్రహాలు తయారయ్యాయి, కానీ ప్రతిష్టకు ముహూర్తం కావాలి కదా. ఈ ముహూర్తం కోసం బ్రహ్మలోకానికి వెళ్ళాడు ఆయన. భార్యను వెంట పెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళి, బ్రహ్మదేవ మంచి ముహూర్తం పెట్టు, భూలోకంలో సరిగ్గా పెట్టట్లేదు ఈ మధ్యన జ్యోతిష్కులు అన్నట్ట. బ్రహ్మగారు నవ్వి, నువ్వు నా దగ్గరకు వచ్చి ముహూర్తం అడిగే సమయానికి భూలోకంలో విగ్రహాలకు ప్రతిష్ఠ అయిపోయింది అన్నట్ట. పాపం తెల్లబోయాడు. వెంటనే భూలోకానికి వచ్చి చూస్తే
ఎప్పుడో కృతయుగంలో ఆయన వెళ్ళాడు స్వయంభవ మనువు కాలంలో. ఇప్పుడప్పుడే 5వ మనువు కాలం వచ్చేసింది, విగ్రహ ప్రతిష్ఠ అయిపోయింది. ఈయన నేను ఇంద్రజమునుని లోపల కడుతుంటే మెడట్టు గెంటేశారట కొంతమంది. పదవి పోతే ఒక్క క్షణం ఉంచరండి. అప్పుడు ఆయన దుఃఖించాడు. అయ్యో నా కర్మ కాలిపోయింది, ప్రతిష్ఠ చేయలేకపోయాను అనుకుంటుండగా కంగారు పడకు. భవిష్యత్తులో 7వ మనువు కాలంలో 7వ మనువు కాలంలో ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముడి శరీరం విడిచిపెట్టాక ఆ శరీరం ఒక కొయ్య దొంగగా మారుతుంది. దానితో మళ్ళీ విగ్రహాలు చేశాక అప్పుడు ప్రజలు నిన్ను గుర్తిస్తారు, నీ చేతే ప్రతిష్ఠ చేయిస్తారు అని విష్ణు వరం ఇచ్చాడు. ఆ తర్వాత ఇదిగో 7వ మన్వంతరంలో ఈ మన్వంతరంలో మొన్న ద్వాపర యుగం పూర్తయిన తర్వాత ఇంద్రజమున మహారాజు మళ్ళీ వచ్చి పునఃప్రతిష్ఠ చేశాడు, కొత్త విగ్రహాలు తయారు చేయించి. ఈ తయారు చేయించేటప్పుడు బొడ్డు దగ్గర ఒక అందమైన తామరపు 8 రేకుల తామరపుని తయారు చేయించాట. అందుకే ఇప్పటికి కూడా అక్కడ కృష్ణ విగ్రహం దగ్గర, బలరామ విగ్రహం దగ్గర, సుభద్ర విగ్రహం దగ్గర బట్టలు ఉంటాయి కాబట్టి మీకు తెలియదు, కానీ అక్కడ పద్మం ఉంటుంది. బొడ్డు దగ్గర పద్మాకారంతో ఉన్నటువంటి ఒక రూపం ఉంటుంది. చెక్కలో పద్మాన్ని చెక్కారన్నమాట. ఇందాక మీకు ఏం చెప్పాను, 9 ఏళ్ళు లేక 12 ఏళ్ళకి అధికాషాఢ మాసం వచ్చినప్పుడు ఈ పాత విగ్రహాలు తీసేస్తారు. ఆ పాత విగ్రహాలు పాతి పెడతారండోయ్, సమాధి చేస్తారు. అద్భుతంగా తవ్వి సముద్ర తీరంలో మళ్ళీ మనుషులు తొక్కకుండా సమాధి చేసి పైన మానవులకి పెట్టినట్టుగా అందమైన చిహ్నాలు పెడతారు. ఆ పెట్టేటప్పుడు ఈ బొడ్డు దగ్గర ఉన్న తామర పూని కోసేస్తారు, చక్కగా తీసి ఈ కొత్త విగ్రహం దగ్గర బొడ్డు దగ్గర అలా నొక్కుతారు. అందుకే ఎప్పటికప్పుడు అదే ప్రాణప్రతిష్ఠ అంటే. ఈ పద్మం మాత్రం భగవంతుడి యొక్క దివ్యశక్తి అట, కళ, ఆయన శక్తి అందులో ఉంది ఆ పద్మంలో. అందుకే పాత విగ్రహం నుంచి ఈ పద్మం పట్టుకొచ్చి ఈ తామర పువ్వు ఆకారంలో ఉన్న చెక్కని మళ్ళీ కొత్త విగ్రహం బొడ్డు దగ్గర పెట్టగానే కొత్త విగ్రహంలోకి పూర్ణ ప్రతిష్ఠ, నూతన ప్రతిష్ఠ చేయబడిన శక్తి వస్తుందన్నమాట. మన యంత్రాలు వేసి ప్రతిష్ఠ చేస్తున్నాగా ఆ ప్రతిష్ఠ చేసిన దానికంటే ఎక్కువ శక్తి వస్తుంది. మళ్ళీ తర్వాత కొత్త విగ్రహాలు రాగానే ఈ మళ్ళీ పద్మాన్ని తీసి దానికి నొక్కుతూ ఉంటారనమాట. అలా నొక్కబెట్టగానే వెంటనే అందులో అతుక్కుపోతుందనమాట. అందుకే ఆ విగ్రహాలను చూసేటప్పుడు ముందు నాభిస్థానంలో చూడాలి. ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందండి. మీకు తెలుసుగా, ఎల్లుండి మిమ్మల్ని ఒక చోటకి తీసుకెడుతున్నాం. దాన్ని ఏమంటారు? జాజిపూర్. ఒరిస్సాలో ఓడ్యాణపీఠం అంటారు దాన్ని. దాని పేరేమిటి? అది గిరిజాదేవి. ఆ ప్రాంతాన్ని నాభీగయ అంటారు. ఏమంటారు? గయలు 3. ఒకటి పాదగయ అంటే పిఠాపురం, నాభీగయ అంటే జాజిపూర్, శిరోగయ అది ఎక్కడుంది? బీహార్లో ఉంది. ఇప్పుడు బీహార్లో ఫల్గు నదీ తీరంలో ఉంది. అసలు ఒరిజినల్ గయ అది శిరోగయ. గయాసురుడి యొక్క శరీరం ఓ పెద్ద ఆకారం ధరిస్తే ఆకారంలో తలేమో శిరోగయ అనే పేరుతో బీహార్లో ఉంది. మధ్య బొడ్డు ఇక్కడ ఉంది, కాళ్ళేమో పిఠాపురంలో ఉన్నాయి. అందువల్ల ఈ ఒరిస్సా ఈ ప్రాంతం అంతా కూడా నాభీస్థానం. నాభి పల్లవ పొండరీక ముకుళం అది. ఈ నాభిస్థానాన్ని తప్పనిసరిగా చూడాలి. ఈ జగన్నాథస్వామి వారి బొడ్డును చూచి ఆ తర్వాత జాజిపూర్లో ఉన్న గిరిజాదేవిని దర్శనం చేసుకుంటే వాడు మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి బొడ్డు ద్వారా వచ్చే ఆహారమును స్వీకరించడు. అంటే అర్థమయ్యే ఉంటుంది మీకు. తల్లి కడుపులో ఉన్నప్పుడు మన బొడ్డు ద్వారా ఆహారం స్వీకరిస్తాం. ఆ బొడ్డును అందుకే పుట్టగానే కోసేస్తారు, బొడ్డు కోసేస్తారు. కడుపులో ఉన్నప్పుడు ఈ బొడ్డు ద్వారా కొంత ఆహారం లోపల కడుతూ ఉంటుంది. ఈ బొడ్డు ద్వారా ఆహారం సేకరించవలసిన అవసరం ఈ బిడ్డకు ఉండదంటే అర్థం ఏంటి? పునర్జన్మ ఉండదు అని అర్థం. తల్లి పాలు తాగవలసిన అవసరం భవిష్యత్తులో ఉండదంటే అర్థం పాలు తాగకుండా ఏమైనా కాఫీ తాగుతాడనే కాదు, పునర్జన్మ ఉండదని అర్థం. స్తనరసన్న పిబేత్స మాతుహు అంటే అది అర్థం. అంత అద్భుత క్షేత్రం. అందుకే రేపయ్యాక ఎల్లుండ మిమ్మల్ని అందరినీ ఆ క్షేత్రానికి తీసుకెడుతున్నాం. అక్కడ జాజిపూర్ దగ్గర పరమ పవిత్రమైన వైతరణి నది ఉంది. అది నరకలోకం నుంచి భూలోకానికి యమధర్మరాజు గారు తీసుకొచ్చి పెట్టాడు. ఆ వైతరణి నదిలో ఒక్క చుక్క నెత్తిమీద చల్లుకున్నా లేక స్నానం చేసినా, ఈ రెండూ చేయలేమండి మాకు ఎందుకు వచ్చిందండి, మేము హాయిగా సుకుమారంగా ఇంట్లో వేడి నీళ్ళకి అలవాటు పడ్డాం అనుకుంటే కనీసం దర్శనం చేసుకున్న పుణ్యం. దర్శనం చేసుకుంటే 1/4 పుణ్యం, నీళ్లు నెత్తిమీద చల్లుకుంటే 1/2 ది పుణ్యం, స్నానం చేస్తే సంపూర్ణ పుణ్యం. కాబట్టి ఎంత కావాలంటే అంత పుణ్యం తీసుకోండి, ఏం పర్వాలేదు, మాకే పుణ్యం వద్దండి అంటారా? అదొక ఈ పెద్ద గొడవ ఏంటో తెలుసునండి. ఎక్కువ చదువుకున్న వాడికి చాలా డేంజరస్, ప్రమాదం వాడి దగ్గరే ఉంటుంది. చదువుకున్న వాడితోటే ప్రమాదం ఇది. అందుకనే శ్రీనాథుడు కాశీఖండంలో పాడైన శాస్త్రార్థములు అన్నాడు శివశర్మోపాఖ్యానంలో. అక్కడ శాస్త్రార్థములు పాడు కాదు,
పనికిమాలిన చదువులు ఎక్కువ చదివేసి తెలివితేటలు ఎక్కువైపోతాయి ఈ పండితులకి. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఏమిటండి ఆ నీళ్లు చూస్తే చాలదా, మిమ్మల్ని ముట్టుకుంటే చాలండి, నన్ను ముట్టుకుంటే సరిపోతుంది పైగా అలా సర్దుకుంటాడనమాట. నీళ్లు మీ చేత్తో చల్లేయండి, మీరు చల్లేస్తే స్నానం చేసేసినట్టండి అంటే నేను తినేస్తే వాడు తిన్నట్టే. అక్కడ మాత్రం ఆ మాట అండండోయ్. మళ్ళీ వ్యాన్లో పెట్టిన దద్దోజనం పులిహారం మీరు తింటే మేము తిన్నట్టు అంటారు, అది మాత్రం మేము తింటేనే మేము తిన్నట్టు, నీళ్లు మాత్రం నేను చల్లితే వాడు స్నానం చేసినట్టుట. ఇది తెలివితేటలు ఎక్కువైపోవడం వల్ల చేస్తాం, సర్దుకోవడానికి ప్రయత్నిస్తాం. మనకి చలేసో ఇంకో కారణమో ఓపిక లేకో స్నానం చేయకపోతే ఆ గురువుగారు చేసేసారుగా మనం చేసేసినట్టే. మరి గురువుగారు చేస్తే మనం చేసినట్టు అయినప్పుడు ఆ గాజులు నాకు ఎందుకు ఎవరు, గొలుసు నాకు ఎందుకు ఎవరు, అది మాత్రం మీకే, మీ పెన్షన్ మీకే, ఒక్క స్నానం దగ్గర మాత్రం నా పుణ్యం మీరు లాగేస్తారా? ఎంత చిత్రమో చూడండి అది. అందుకని ఈ తెలివితేటలు ఎక్కువ ఉపయోగిస్తారు కనుక పండితుల్ని పాడైన శాస్త్రార్థములనే పదంతో ఒక దెప్పు తిప్పాడు శ్రీనాథుడు. కానీ అలాగా చెయ్యొద్దు. శరీరం బొత్తిగా సహకరించకపోతే, అస్సలు సమయం లేకపోతే అప్పుడు ఒక చెంబుడు నీళ్లు తెచ్చి మీద చల్లుకుంటాం. కానీ శరీరం సహకరిస్తోంది, సమయం ఉన్నది, స్నానం చేసే అవకాశం ఉంది, ఆ మాత్రం తువ్వాలు కట్టుకున్న చీరతో స్నానం చేసి బట్టలు మార్చుకోవచ్చు. దానికి కావలసిన ఏర్పాట్లు కూడా చేసుకోవటం మంచిదన్నమాట. కావాలని మాత్రం మనం తప్పించుకోకూడదు. ఆ వైతరణి నది స్నానము, స్పర్శనము, దర్శనము, జలం ప్రోక్షించుకోవటం ఇవి పరమ పుణ్యదములు. ఇవన్నీ మనల్ని పునర్జన్మ లేకుండా అయినా చేస్తాయి, లేదా నరకానికి వెళ్లకుండా కాపాడతాయి. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వాడు ఏం చేయాలని చెప్పాను, ఇంతకీ వెనక్కి వచ్చి మళ్ళీ స్వామివారి బొడ్డుని తప్పక చూడాలి. అందుకే మిమ్మల్ని ఎత్తైన పీఠం మీద పెట్టారు. స్వామివారిని, అమ్మవారిని, సుభద్రాదేవిని, బలభద్రుణ్ణి ఓ ఎత్తైన పీఠ మీద పెట్టారు. ఆ పీఠమును రెండు రకాలుగా పిలుస్తారు. ఒకటి రత్నవేది. రత్నవేది మీద ఇద్దరు ఉంటారు. ఎవరెవరు వాళ్ళు? బలరాముడు, సుభద్ర. ఈ ఇద్దరు ఉండే వేదికని రత్నవేది, దాంట్లో అడుగున నవరత్నాలు కూడా వేస్తారు, అది రత్నవేది. ఆ పక్కన కృష్ణుడు ఉన్నాడు కదా నల్లగా, కళ్ళు మాత్రం అందంగా తమాషాగా పెట్టాడు ఆయన ముఖం నల్లగా ఉంటుంది. ఆ వేదికని జగన్మోహన వేది అంటారు. ఈ రెండు వేదికల్ని చూడాలి. పూర్వకాలంలో లోపలికి వెళ్ళి ప్రదక్షిణ చేయనిచ్చేవారు ఉండే రత్నవేదికకి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అన్నీ కట్ అయిపోయాయి. తిరుపతి వెడితేనే మనం ఏం చూడకుండా ఊరికి దేవుడిని చూసి పరిగెత్తుకొస్తున్నాం. లోపల ఉన్న ఎన్ని విశేషాలు చూడాలి. గట్టిగా వరాహస్వామిని చూడగలుగుతున్నారు ఎవరైనా? ఆ లోపల ఉన్న బాగా కొంచెంతో కొలిచి పడుకున్న గోవిందరాజస్వామిని చూస్తున్నామా, వరదరాజస్వామిని చూస్తున్నామా? ఏమీ చూడటం లేదు. అలా అయిపోయింది కాలప్రభావంతో. కానీ లోపల రత్నవేది నేను నా అదృష్టవశాత్తు ప్రదక్షిణ చేశాను. ఇప్పుడే కాదు, మొన్న ఆ మధ్యన 2016, 17లోనో 18లోనో వచ్చాం మేము మాస్టర్. అప్పుడు కూడా మమ్మల్ని అందరినీ లోపల పంపారు. 2000, 1000 పుచ్చుకుని లోపల తిరగనిచ్చారు. ఇప్పుడు హడావిడైపోతుంది, లోపల తిరగనివ్వటం లేదని విన్నాం. ఏది ఏమైనా రత్నవేది చుట్టూ పూర్వం ప్రదక్షిణ చేసేవారు. మళ్ళీ చెప్తాను, లోపల స్వామివారి విగ్రహాలు పెట్టిన వేదికలు రెండు. ఒకటి రత్నవేది, దాని మీద సుభద్ర, బలభద్రులు ఉంటారు. ఆ పక్కన జగన్మోహన వేది, దాని మీద శ్రీకృష్ణస్వామి వారు ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఎత్తుగా ఉన్న వేదిక మీద ముందు బొడ్డే చూడాలి. బొడ్డు చూచాక శిరస్సు చూడాలి. అప్పుడు కిందకి పాదాలకే చూడాలి. సాధారణంగా దేవతా విగ్రహాలకి పాదాల నుంచి పైకి ఎడతాం, కానీ ఇక్కడ అలా కాకుండా నాభి శిరస్సు అయ్యాక పాదాలకేసి రావాలి. ఈలోపు మెడట్టు గంటేస్తారు పోలీసులు ఎలాగో. అందుకే దూరం నుంచో చూసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత మొత్తం 630 మంది కుమ్మరి కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళే ఇక్కడ ప్రసాదం వండుతారు. ఇక్కడ ప్రసాదానికి ఎంగిలి లేదు, ఉచ్ఛిష్టం అనే మాట లేదు, అసలు ఇక్కడ అశుచి లేదు. అందుకే బయట ఉన్నప్పుడు కూడా వండుతారట ఇళ్లలో ఆడవాళ్ళు. మైలు లేదు, అందుకే సర్వం జగన్నాథం అన్నారు. ఇక్కడ మైలు అనే మాట వాడకూడదట, అశుచి అనకూడదట. స్వామివారు అన్ని అశుచులను తనలో కలుపుకుంటాడు. భగవన్నామస్మరణం చాలా గొప్పది కనుక ఈ ఒక్క స్వామివారికే ఆ ప్రత్యేకత ఉన్నది. అందుకే ఈ స్వామివారి దర్శనం చేసుకుంటే లాభం ఏమిటో తెలుసా? తెలుసో తెలియకో ఇళ్లల్లో ఆ ముట్లు కలుపుకున్న వాళ్ళు, మైలు కలుపుకున్న వాళ్ళు ఉంటారు కదా ఇళ్లల్లో, అది కలుపుకోవడం దోషమే ఇంట్లో. ఆ దోషానికి ఈ స్వామివారి దర్శనం ప్రాయశ్చిత్తం వంటిది. ఇక్కడికి వస్తే దానికి ప్రాయశ్చిత్తం అయిపోతుంది. ఇంక ఈ లోపల ఒక వటవృక్షం ఉంది, దాన్ని అక్షయ వటవృక్షము అంటారు. పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు కింద గణేశ్వరుడు ఉంటాడు. ఒకవైపు నరసింహస్వామి, ఒకవైపు జగన్నాథస్వామి ఉంటారు. చూడండి, ఈ వటవృక్షం చాలా గొప్పది. ఒకప్పుడు అదంతా సముద్రంలో ఉండేది ఆ వటవృక్షం. ఆ వటవృక్షం యొక్క ఆకు మీద శ్రీకృష్ణ పరమాత్మ మార్కండేయునికి దర్శనమిచ్చాడు.
అందుకే దానికి అక్షయ వటవృక్షం అని పేరు. ఇప్పుడంటే గుడి వచ్చింది కానీ ఒకప్పుడు ఇదంతా ఏకార్ణవం కదా, మహాసముద్రం కదా. మార్కండేయుడు చాలా గొప్ప ఆయువు పొందినటువంటి వాడు. అంత దీర్ఘాయువులు ఎవరూ ఉండరు, అరుదుగా ఉంటారు అలాంటి వాళ్ళు. ఆ మహానుభావుడు శివభక్తుడు, చంద్రశేఖరుణ్ణి పూజించిన వాడు ఆయన. అందుకే ఆయన చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః అన్నాడు. దానికి మెచ్చుకొని శివుడు ఆయనకి దీర్ఘాయువు ఇచ్చాడు. ఆ ఆయువు వల్ల ప్రళయకాలంలో సముద్రంలో ఆయన కూడా ఉన్నట్ట. ఆ సముద్రంలో ఒంటరిగా తిరిగాడు. కటిక చీకట్లో ఆయనకి భయం వేసింది. ఆ భయంతో ఏం చేయాలో తెలియక గిజగిజలాడిపోయి కృష్ణ వాసుదేవ అని కృష్ణుడు తలుచుకున్నాడు. అప్పుడు ఒక మర్రి ఆకు కనపడింది. ఆ మర్రి చెట్టు మీద ఉన్న పెద్ద మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టులోంచి ఒక ఆకు బయటకు వచ్చింది. ఆ ఆకట ఆకాశంలో నిరాధారంగా వేళ్లాడిందిట. అసలు నీళ్లలో మర్రి చెట్టు ఉండడమే కష్టం ప్రళయకాలంలో. ఆ మర్రి చెట్టు నుంచి ఒక ఆకు రాలింది. ఆ ఆకు లేత ఆకు. ఈ లేతాకు ఏదో 4 దారములు కడితే కూడా నిలబడదు. అటువంటిది ఏ దారము లేకుండా, గొలుసులు లేకుండా ఆకాశంలో నిరాధారంగా వేళ్లాడింది. దాని మీద ఒక అందాల బాలుడు కనపడ్డాడు. ఎంత అందంగా ఉన్నాడో, నల్లని మేఘం వంటి ఆకారంతో ఉన్నాడు ఆయన. ఆయన తన బొటనవేలు, కాలి బొటనవేలు నోట్లో పెట్టుకుని ఆయన అమృతం తాగినట్టుగా ఆనందపడుతున్నాడట. అదే కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం బాలం ముకుందం మనసాస్మరామి అన్నాం. నోట్లో పెట్టుకుంటున్న చప్పరిస్తున్న ఆయనే శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆనందంతో పొంగిపోయాడు. ఆ కృష్ణుడు పట్టుకోబోయాడు. వెంటనే మాయమైపోయాడు ఆయన. అయ్యో కృష్ణ అనేలోపు ఆ కృష్ణుడు మళ్ళీ వచ్చి ఈయన నోట్లో ప్రవేశించాడు. నోట్లో ప్రవేశించగానే ఈయన కడుపు గిర్రుని తిరిగిపోయినట్టు అయిపోయింది. దాంతో వాసుదేవస్మరణ ఇంకా బిగ్గరగా చేశాడు. ఈ నోట్లో నుంచి కడుపులోకి వెళ్ళిపోయి కడుపులో గిర్రం తిరుగుతున్న స్వామివారు బయటకు వచ్చాడు. రావడంతో విశాలమైన శరీరం ధరించాడు. పెద్ద నోరు తెరిచాడు. నా నోట్లో ప్రవేశించు అన్నట్ట. మార్కండేయుడు ఆయన నోట్లో నుంచి ఆయన కడుపులోకి వెళ్ళిపోయాడు. ఓరి నాయన, ఈ బయట ఉన్న ఇలాంటి సముద్రములు ఆ కడుపులో కొన్ని వేలున్నాయి. అనేక సముద్రములు, అనేక బ్రహ్మాండాలు. ఆ లోపల తిరిగి 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 పిచ్చెక్కిపోయింది. ఎటెళ్లాలో తెలియదు. ఓ చోట సముద్రం, ఓ చోట కొండలు, ఓ చోట గుట్టలు, ఓ చోట భూలోకం, ఓ చోట భువర్లోకం, ఓ చోట మహర్లోకం, మరో చోట సువర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం, అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, పాతాళం, ఇవి కాక ఇంకా ఎన్నెన్నో చిత్రాలు కనబడి ఈయన బుర్ర గిర్రుని తిరిగి అసలు ఎటు వెడుతున్నావు ఎటు తిరుగుతున్నావో తెలియలేకుండా అయిపోయిందిట. కొన్ని చోట్ల కోట్ల కోట్ల అగ్నిగోళాలు ఉన్నాయి, కొన్ని చోట్ల జలగోళాలు ఉన్నాయి, మరికొన్ని చోట్ల చెట్లు ఉన్నాయి, కొన్ని చోట్ల లతలు ఉన్నాయి. ఇలాంటివన్నీ చూచి అప్పుడు ఆయన భక్తితో వాసుదేవుణ్ణి స్మరించాడు. ఆయన మళ్ళీ కడుపులోంచి బయటకు తీసుకొచ్చి, ఈ బయట నాశనమైపోయినట్టుగా కనపడుతున్న ఈ లోకాలన్నీ నా కడుపులో ఉన్నాయిరా, నా కడుపులో ఎన్నో లోకాలు ఉన్నాయి, బయట ఉన్నాయి లోకాలు, లోపల ఉన్నాయి, ఇవన్నీ చూసే భాగ్యం నీకు ప్రసాదించాను. కారణం శివకేశవ అభేదతత్వంతో ఇటు విష్ణువుని పూజిస్తూ అటు శివుణ్ణి పూజిస్తూ నీ జీవితం చరిత అర్థం చేసుకున్నావు. ఇది నీ యోగం. ఇప్పుడు నేను నీకు మర్రాకు మీద కనిపించిన ఈ స్థలం జగన్నాథ క్షేత్రం అని పిలువబడుతుంది. ఆ మర్రి చెట్టు కింద శివపుత్రుడు గణేశ్వరుడు కొలువవుతాడు. నేను అక్కడ ఉండి ప్రజలను అనుగ్రహిస్తాను. ఈ వటవృక్షం చూసినవాడు నీలాగే చిరజీవి అవుతాడు. భక్తితో శ్రద్ధతో చూసినవాడు, నమ్మినటువంటి వాడు శుభ ఫలితం పొందుతాడన్నాడు ఆయన. అదిగో ఆనాడు మార్కండేయుణ్ణి అనుగ్రహించినటువంటి ఆ వటవృక్షం ఇప్పటికీ లోపల ఉన్నది. అక్షయ వటవృక్షం లేక కల్ప వటవృక్షం అంటారు దాన్ని. ఆ కల్పవటవృక్షం కింద గణపతి కొలువై ఉన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఇక్కడ ఇంద్రజమున మహారాజు గారు దొంగను తీసుకొచ్చాడన్నామే, అప్పుడు ఆయనకు కనిపించిన శిల్పి విశ్వకర్మ. విశ్వకర్మ రూపంలో విష్ణువు అక్కడికి వచ్చి 21 రోజులు గడువు అడిగి, ఆ 21 రోజుల్లోపు ఎవరూ చూడకపోతే పూర్తిగా చెక్కేవాడు. ఈలోపు వాళ్ళు ఆవిడ కట్టెను తీయడంతో, తెర తొలగించడంతో అసంపూర్ణ విగ్రహాలతో ఉన్నాడు. అసంపూర్ణ విగ్రహములు సంపూర్ణ ఫలితాలు ఇస్తాయని లోకానికి తెలియజేయడం కోసమే స్వామివారు ఆ లీల పన్నాడు. నాకు పూర్ణ విగ్రహం అక్కర్లా, తక్కిన చోట్ల భిన్న విగ్రహములను ప్రతిష్ఠించకూడదు. అంటే కాలో చెయ్యో లేకపోయినా, విగ్రహం పగిలినా, శివలింగం ఏదైనా బీట్లు ఇచ్చినా అవి తీసేసి కొత్త వాటిని ప్రతిష్ఠిస్తారు. కానీ ఇక్కడ మాత్రం నేను చేతులు లేకుండా అవయవాలు లోపంతో ఉండి కూడా, అసంపూర్ణంగా ఉండి కూడా సంపూర్ణ ఫలితం ఇస్తానని చెప్పడానికి ఆయన అలా ప్రతిష్ఠించుకున్నాడు ఆయన.
అదిగో ఆ విగ్రహాల దర్శనం చేసుకోవడానికి ముందు కానీ వెనక కానీ ఈ అక్షయ వట వృక్షాన్ని చూడాలి. దాని పేరేం చెప్పాను మీకు? కల్పవృక్షం లేక అక్షయ వృక్షం. ఈ వృక్షాన్ని దర్శనం చేసుకుంటే మార్కండేయుడు పొందిన శుభాలు పొందుతాంట. ఇంకా లోపల గోపాలస్వామి వారు కూడా ఉన్నారు. ఆయనని రెండు రకాలుగా పిలుస్తారు. నీలమాధవుడు అనే పేరుతోటి ఉన్నాడు, సాక్షి గోపాలుడు అనే పేరుతోటి ఉన్నాడు. అసలు మొట్టమొదటి స్వామివారి ఇక్కడికి నీలమాధవుడు అనే పేరుతోటి వచ్చాడు. ఆ తర్వాత సాక్షి గోపాలుడిగా కూడా మారాడు. ఇప్పటికి కూడా తరచుగా ఆయనకి పడవలో స్నానయాత్ర అని ఒకటి చేస్తారు. ఈ స్నానయాత్ర చేసేటప్పుడు 3 పడవలు తీసుకొస్తారు. 3 శ్రీకృష్ణ విగ్రహాన్ని ఒక పడవలో, బలరాముడి యొక్క ఉత్సవమూర్తిని ఒక పడవలో, సుభద్ర యొక్క ఉత్సవమూర్తిని మరొక పడవలో పెట్టి రకరకాల సుగంధ ద్రవ్యాలు ఆ పడవలోకి తీసుకెళ్ళి మంచి నీళ్లల్లో కలిపి వాటిని స్వామివారి మీద పోసి అభిషేకం చేసి ఆ తర్వాత ఆ పడవలో అటు ఇటు తిప్పి తిరిగి తీసుకొచ్చి వాటిని శుభ్రం చేసి అలంకరించి ఆలయంలో ప్రవేశపెడతారు. ఈ ఉత్సవమూర్తులు సాధారణంగా ఈ నీలమాధవుడి గుళ్ళో కానీ లేక సాక్షిగోపాలుడి గుళ్ళో కానీ పెడతారు. ఈ విగ్రహాలు కొంతకాలం అయ్యాక మాయమైపోతే మళ్ళీ భక్త జయదేవుడి కాలంలో భక్త జయదేవుడికి రాధామాధవులు దొరికారు సరస్సులో. ఆ విగ్రహాలను ఇప్పుడు ఉత్సవమూర్తులుగా వాడుతున్నారట. ఇప్పటికీ ఆ ఉత్సవమూర్తులు ఉన్నాయి. ఈ రహస్యాలన్నీ నా అదృష్టవశాత్తు ఒకప్పుడు తెలుసుకున్నాను. భక్త జయదేవుడి యొక్క చరిత్రలో కూడా మనకి ఇందులో చాలా వరకు వస్తాయి. ఇక విగ్రహాలు, జగన్నాథ విగ్రహం విశ్వకర్మ గారు ఆ రోజుల్లో 5 అడుగుల 7 అంగుళాల విగ్రహం తయారు చేశాడు. దానికంటే 2 అంగుళములు తక్కువగా, అంటే 5 అడుగుల 5 అంగుళములు బలరాముడిది. సుభద్ర విగ్రహం కేవలం 5 అడుగులు, ఇక అంగుళాలు లేవు అక్కడ. కృష్ణుడి యొక్క విగ్రహం ఎంత ఉంటుందన్నో 5 feet 7 inches, 5 అడుగుల 7 అంగుళములు. బలరాముడిది 5 5. ఇక సుభద్రది కేవలం 5 అడుగులు మాత్రమే ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా ఆషాఢమాసం అధికాషాఢం వచ్చినప్పుడల్లా ఈ విగ్రహాలు మారుస్తూ ఉంటారు. అప్పుడు పద్మాన్ని మళ్ళీ అందులో పెట్టి పునఃప్రతిష్ఠ చేస్తారు. ఈ రథయాత్ర ఉందే, ఇది చాలా స్పెషల్ అండోయ్. జగన్నాథునికి రథయాత్ర ఆషాఢమాసంలో చేస్తారు. ఇక్కడ జగన్నాథునికి 3 ఉత్సవాలు ఉన్నాయి. ఏమేంటి అందులో? చందనోత్సవం వైశాఖ మాసంలో అక్షయ తృతీయ నాడు అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ సింహాచలంలో చందనోత్సవం. సరిగ్గా ఆ కాలంలోనే ఇక్కడ కూడా చందనోత్సవం. కాకపోతే అక్కడ తదియనాడు చేస్తే ఇక్కడ తదియనాడు మొదలుపెట్టి పంచమి నాడు పూర్తి చేస్తారు. వైశాఖ మాసంలో చందనోత్సవం జరుగుతుంది. జ్యేష్ఠ మాసంలో ఏం జరుగుతుంది? స్వామివారికి ఆ స్నానోత్సవం జరుగుతుంది. ఆషాఢ మాసంలో రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవం కోసం ఎంత శ్రమ పడతారండి. సంవత్సర కాలం కష్టపడితే ఇంత చేసి ఒక్క 3 రోజుల్లో ఈ రథోత్సవం జరిగిపోతుంది. ఇందులో జగన్నాథ రథానికి పైన ఒక గరుడ ధ్వజం పెడతారు. దానికే నందిఘోష అని కూడా పేరు. ఆ ధ్వజమునికి ఏమని పేరు? నందిఘోష లేక గరుడ ధ్వజం. అది పసుపు పచ్చని గుడ్డ, పసుపు పచ్చ రంగులో ఉన్న మంచి పట్టు వస్త్రం రెపరెపలాడిపోతూ ఉంటుంది. ఒకవైపు నంది, మరొక వైపు గరుడమంతుడు ఉంటాడు. అందుకే నందిఘోష గరుడ ధ్వజం అని కూడా పేరు. మీలో ఎవరైనా నిన్న శంకరపీఠానికి వెళ్ళారా? అక్కడ ఒక దృశ్యం చూసే ఉండాలి. ఇటు శివుడు, ఇటు కృష్ణుడు. ఇటువైపు ఏముంది? నంది. ఇటేముంది? గరుత్మంతుడు. సరిగ్గా అలాగే ఉంటుంది ధ్వజం కూడా. జగన్నాథ స్వామి వారి రథయాత్రకి ఒకవైపు నంది, మరొక వైపు గరుడు. అందుకే ఆ జెండానికి నందిఘోష లేక గరుడ ధ్వజం అని 2 పేర్లు ఉంటాయి. ఎంత అద్భుతమైనదంటే అసలు అది. ఇవేం పట్టించుకోకుండా వెళ్ళామంటే ఉపయోగం లేదు. శివకేశవ అభేదతత్వాన్ని తెలియచేస్తున్న జగన్నాథుడు ఆయన. ఆయనే జగన్నాథుడు, ఆయనే విశ్వనాథుడు, అన్నీ ఆయనే. ఈ రథం 45 అడుగులు ఎత్తు ఉంటుంది. ఎన్ని ఎత్తులు? 45 అడుగులు. దీనికి 16 చక్రాలు, పూర్తిగా చెక్కతో కొయ్యతో చేయబడినటువంటి చక్రాలు. 16 చక్రాలు, 45 అడుగులు ఎత్తు ఉంటుంది. అందుకే జగన్నాథ రథ చక్రాలు అన్నారు. ఓహరి బాబా, అంత ఎత్తున్నటువంటి రథం అది. ఈ రథం బయలుదేరేటప్పుడు ఇక్కడికి పురి మహారాజు గారు, వీళ్ళంతా కిరాతకులు అన్నానుగా పూర్వకాల్లో, అక్కడుండే గిరిజనులు అనమాట. అప్పటి నుంచి వాళ్లే పరిపాలిస్తున్నారు. పరమ భక్తులు వాళ్ళు. వాళ్లే బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం కూడా చేశారు. అదిగో ఆ వంశానికి చెందినవాడు ఇప్పుడు మనకి రాష్ట్రపతి పదవిలోకి వెళ్ళారు. ఆవిడ మహాత్మురాలు. ఎవరిని అందులో పెట్టాలో మన నరేంద్రుడికి బాగా తెలుసు.
సామాన్యురాలు కదా ఆవిడ. అందుకే ఆవిడని రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయగానే శివాలయానికి వెళ్ళి తుడిచొచ్చింది ఆవిడ. భగవంతుని ఆలయం తుడిస్తే పరమాత్ముని దగ్గరికి వెళ్ళొచ్చు, గొప్ప గొప్ప పదవులు వస్తాయి. ఇవాళకి కదండి మన అదృష్టం పడి ఇలాంటి వాళ్ళంతా వస్తున్నారు. గొప్ప గొప్ప రాష్ట్రపతులు, గొప్ప గొప్ప ప్రధానమంత్రులు, గొప్ప గొప్ప ముఖ్యమంత్రులు వస్తున్నారు. మళ్ళీ మన తెలుగు రాష్ట్రాలకు కూడా అటువంటి భాగ్యం పట్టాలని కోరుకుందాం. ఆ మహారాజు గారి వంశస్థులు చీపురు కట్ట పుచ్చుకుని ఏం చేస్తారో తెలుసు కదా, రథయాత్రకు ముందు తుడుస్తారు. అలా తుడిచిన వాళ్ళంతా ఐశ్వర్యవంతులయ్యారు. అందుకే గురువుగారు గుడి బడి పెట్టించారు. గుడి బడి కార్యక్రమం చెయ్యండి, మీరంతా ఆరోగ్యం పొందుతారు, ఐశ్వర్యం పొందుతారు. ఆ గుడి బడి అనే ఒక ఆలోచన నా మనస్సులోంచి భగవంతుడు పుట్టించాడు. ఇప్పటికీ అన్ని చోట్ల చేస్తున్నారు. బెంగళూరులో చేశారు, పూరిలో చేశారు, కలకత్తాలో కూడా చేశారట మొన్న. అన్ని ప్రాంతాల్లో చేస్తున్నారు, కర్నూలులో చేశారు. దాదాపు భారతదేశంలోని అన్ని ప్రాంతాలకి వెడుతున్నారట. ఇంకా ఈ మధ్యన ఉన్న మంత్రాలయం దగ్గర కూడా చేశారని విన్నాను, చాలా సంతోషపడిపోయాం. యావత్ భారతదేశమే కాక అమెరికాలో కూడా చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచమంతా ఈ గుడి బడి కార్యక్రమం విస్తరిల్లాలి. ఆలయాలు శుభ్రం చేస్తే పరమాత్ముడు ఐశ్వర్యం ఇస్తాడు, పదవి ఇస్తాడు, సంపద ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. నన్ను నమ్మండి, ఆ పని చేయండి అండి. ఇంతకీ జగన్నాథ రథం ఎన్ని అడుగులు ఉంటుందని చెప్పాను? ఎత్తు 45 అడుగులు. ఎన్ని చక్రాలు? 16 చక్రాలు. జెండా ఏమో పసుపు పచ్చ రంగులో ఉంటుంది. ఒకవైపు గరుత్మంతుడు, ఒకవైపు నంది, కనుక నంది ఘోషం లేక గరుడ ధ్వజం అది. ఇప్పుడు బలభద్రుడి రథం, దీని మీద తాడి చెట్టు ఉంటుంది, తాళధ్వజం ఉంటుంది. ఏం ధ్వజం ఉంటుంది? తాళధ్వజం. అంటే తాడి చెట్టుని దాని మీద చిత్రీకరిస్తారు. బలరాముడు తాళధ్వజుడు గనక. దీనికి ఎత్తు 1 అడుగు తగ్గిస్తారు. దానికి ఇందాక ఏం చెప్పాం? ఇది 44 అడుగుల ఎత్తు. దీనికి చక్రాలు 2 తగ్గించారు. దానికి 16, దీనికి 14. ఎత్తు తగ్గింది. ఎత్తు 1 అడుగు తగ్గితే చక్రాలు 2 తగ్గాలండోయి. ఒకవైపు చక్రం పెడితే ఇబ్బంది, అందుకని 2 చక్రాలు తగ్గిస్తారు. దీనికి 14 చక్రములు ఉంటాయి. ఇక తర్వాత అది సుభద్రా రథం. దీనికి దేవదళనము అనే ఒక ధ్వజం ఉంటుంది. దేవదళనము అంటే తామర పువ్వు, పద్మం. 16 రేకులు కలిగినటువంటి, లేక 18 రేకులు, లేక 100 రేకులు కలిగినటువంటి తామర పువ్వును జెండా మీద చిత్రీకరిస్తారు. ఈ జెండా రెపరెపలాడిపోతూ ఉంటుంది. ఇది నల్ల రంగులో ఉంటుందండోయ్. సుభద్రాదేవి యొక్క రథమునకు కట్టబడిన జెండా రంగు ఏమిటి? నలుపు. శ్రీకృష్ణుడి యొక్క జెండా పసుపు. బలరాముడిది ఆకుపచ్చ. ఎందుకంటే బలరాముడికి వ్యవసాయం అంటే ఇష్టం, అందుకే హలం పట్టుకున్నాడు ఆయన. ఆకుపచ్చ రంగు అందుకుని పెట్టుకున్నట్టు ఆయన. దీనికి 43 అడుగుల ఎత్తు రథం చెక్కుతారు. రథం 43 అడుగులు. అది 45, బలరాముడిది 44, ఇది 43. ఇంకో 2 చక్రాలు తీసేయటమే. అంటే ఎంత అవుతుంది? ఇందాక 44 కదా, ఇది 16, 14, 12 చక్రాలు ఉంటాయి. కానీ చిత్రం ఏంటో తెలుసా? ఇక్కడ ప్రధాన దేవత జగన్నాథుడైనా ముందు సుభద్ర రథం, ఆ తర్వాత బలరాముడి రథం, ఆఖరణ జగన్నాథ రథం, ఈ క్రమంలో వెడతాయి. అక్కడి నుంచి నిన్నో ఎప్పుడో మనల్ని తీసుకెళ్ళారు బయటికి. 4ంటికి తీసుకొచ్చేసాడులేండి ఆటోవాడు. గుండీచా మూసేస్తుంది, చూడడానికి లేదన్నాడా? ఇవాళ మీరు వెళ్ళినట్టున్నారుగా, మళ్ళీ కొంతమంది వెళ్ళారట. ఆ గుండీచా ఆలయం ఎప్పుడు తెస్తారో తెలియదు, ఎప్పుడూ మూసే ఉంటుంది. అందుకే ఆలయం చూస్తే చాలు, లోపలికి వెళ్ళక్కర్లా. ఎందుకో తెలుసా? ఒరియా భాషలో గుండీచా అంటే జన్మస్థలం. ఎవరి జన్మస్థలం? జగన్నాథుడు అక్కడే జన్మించాడని వాళ్ళు నమ్ముతారు. ఎలా జన్మించాడు? ఆ ప్రాంతంలోనే విగ్రహాలు చెక్కబడ్డాయట. చెక్కబడ్డం అంటే జన్మస్థలం. అందుకని అక్కడే కట్టెను కట్టుకుని చెక్కాడని, తర్వాత ఇక్కడ ప్రతిష్ఠించారని అంటారు. అందుకని దాన్ని గుండీచా అన్నారు. ఆ ప్రాంతం బయట నుంచి చూపించాడు ఆటోవాడు. మనందరం దండం పెట్టుకున్నాం. చూడకపోతే ఏదో టైంలో వెళ్ళొచ్చాడు. అది అద్భుత స్థలం. అక్కడికి తీసుకెడతారు ఈ రథాన్ని అన్నమాట. ఊరేగింపుగా తీసుకెడతారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దేవాలయానికి మెట్లన్నీ 25 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? టోటల్ 7. ఈ ప్రాంతం సప్తాహాలకి పెట్టింది పేరు. మహానుభావులు ఎంతోమంది సప్తాహాలు చేశారు. అందుకే 25 మెట్లు కావాలని విష్ణుమూర్తి చెప్పాట. 25 మెట్లు ఉంటాయి. ఈ దేవాలయంలో 3 ఉత్సవమూర్తులు ఉన్నాయి. ఒకటేమో కృష్ణుడు, ఒకటి సుభద్ర, ఒకటి బలరాముడు. బలరాముడితో పాటు ఆయన భార్య రేవతి ఉంటుంది. సుభద్రతో పాటు ఒక విచిత్ర మూర్తి ఉంటుంది. ఆ మూర్తి పేరేమిటో ఎప్పటికీ ఎవడికి తెలియదట. కేవలం సుభద్ర ప్రాణనాథుడు అంటారు. ఆయన కూడా జగన్నాథ వంశతో పుట్టినవాడు. అంటే అర్జునుడు కృష్ణుడిలో సగం కదా,
అందుకే సుభద్ర ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం. తెలియక ఈ జగన్నాథుడు అంటే కృష్ణుడు అనుకుంటున్నారు. జగన్నాథుడికి నరనారాయణులని 2 రూపాలు ఉన్నాయి. అందులో నరుడు అనే రూపం సుభద్ర పక్కన ఉత్సవమూర్తిగా ఉంటుంది. నారాయణుడు కృష్ణుడు, ఆయన పక్కన రాధాదేవి లేక రుక్మిణి 2 ఒకే రూపంలో చెక్కి పెట్టారట. ఆ ఉత్సవమూర్తులు ఉంటాయి. వీటికి ఇందాకే చెప్పారుగా, పడవలో స్నానయాత్ర చేయిస్తూ ఉంటారు తరచుగా వీటికి. ఇక్కడ అమ్మవార్లు చాలామంది ఉన్నారు. అందులో ప్రధాన దేవత విమలాదేవి. మీకు దేవీ భాగవతం చెప్పాను ఇదివరకు. సతీదేవి శరీరాన్ని విష్ణుమూర్తి బాణములతో 108 ముక్కలు కొట్టాడు. ఆ 108 ముక్కలు భూమి మీద పడ్డాయి. ఆ పడినవి 108 శక్తిపీఠాలు అయ్యాయి. అందులో విమలాదేవి కూడా ఒక శక్తిపీఠం. ఆ 108 అవయవాల్లో ఒక వేలు గోరు పడిందట. అందుకని ఆవిడ విమలాదేవి అన్నారు. ఆవిడ వాగ్దేవత కూడా. ఆవిడ 108 శక్తిపీఠాల్లో ఒక దేవత. ఈ క్షేత్రానికి కాపలా కాస్తూ రక్షణ కలిగించేవాడు శివుడు, పార్వతి. శివుణ్ణి ఈశ్వరుడని, అమ్మవారిని చండీదేవి అని పిలుస్తారు. 8 శివరూపాలు, అష్టమూర్తులు. అవి ఏమిటివి? శివుడికి అష్టమూర్తులు ఉన్నాయి కదా, ఆ అష్టమూర్తులు అష్టచండీ దేవతలు ఉన్నారు. ఈ అష్టమూర్తుల పేర్లు వరుసగా చదువుతాను, మీరు కూడా అనండి నాతో పాటు. ఓం మార్కండేయేశ్వరాయ నమః. మొదటి మూర్తి మార్కండేయేశ్వరుడు. మార్కండేయుని చేత ప్రతిష్ఠింపబడినవాడు. ఆయన శివుడి అష్టమూర్తుల్లో మొదటివాడు. 8 దిక్కుల్లో ఉంటాడు ఆయన. ఈయన తూర్పు దిక్కులో ఉంటాడు. ఈయన భార్య బాహ్యమంగళ. ఓం బాహ్యమంగళాయై నమః. ఈ ఇద్దరు తూర్పు దిక్కుని రక్షిస్తూ ఉంటారు, మార్కండేయేశ్వరుడు, బాహ్యమంగళాదేవి. ఆ కాలంలో దిక్కులకి ఇప్పటి దిక్కులకి మారాయట. అందుకే కొన్ని చోట్ల దిక్కులు కొంచెం భ్రమ కలుగుతూ ఉంటాయి. కానీ ఒరిజినల్గా మాత్రం అవి ఎలా ఉండాలో అలాగే ఉన్నాయి. వాటిని ఎవరు మార్చలేరు. ఎందుకంటే 64 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న గుడి ఇప్పుడు ఏమైంది చెప్పండి? కుంచుకుపోయింది. అందుకే ఈ దేవతలు కొన్ని లోపలుండి కొన్ని బయటకు వచ్చాయి. కాంపౌండ్ వాల్స్ మారిపోవటం వల్ల ఇందులో ఉన్న శక్తి దేవతలు అన్నీ ఉన్నాయండో, ఏవీ పోలా. నేను చూశాను కాబట్టి చెబుతున్నాను. అన్ని శక్తులు, అన్ని శివరూపాలు ఉన్నాయి, కానీ కొన్ని లోపల కొన్ని బయటికి వచ్చేసాయి. ఇక రెండవది ఓం యజ్ఞేశ్వరాయ నమః. ఈయన యజ్ఞేశ్వరుడు అంటే ఆగ్నేయ దిక్కులో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? ఆగ్నేయ దిక్కు, అగ్నేయగా మరి అక్కడ యజ్ఞం జరుగుతుందన్నమాట. ఈయన భార్య రూపంలో ఉన్న చండీ దేవత సర్వమంగళ. ఓం సర్వమంగళాయై నమః. ఈవిడ రెండవ చండీ దేవత. ఇక్కడ అందరినీ చండీ దేవతలనే పిలుస్తారు. అమ్మవారి 8 రూపాలు చండీమూర్తులు, శివుడివేమో రుద్రమూర్తులు. ఇక 3 ఓం నీలకంఠేశ్వరాయ నమః. ఈయన భార్య ఓం విమలాయై నమః. ఈ చండీ దేవత విమల. ఇది దక్షిణం దిక్కులో ఉంటుంది. స్వామివారు నీలకంఠేశ్వరుడు, అమ్మవారు విమలాదేవి. ఇక 4వది విలవేశ్వరుడు. లవ అంటే కొంచెం, లవ అల్పము కానిది. లవము అంటే తెలుసు కదా, ఒక లవమైన ఇవ్వండి అంటున్నాము మనం. విలవేశ్వరుడు విశిష్టమైన, ఏమాత్రము తక్కువ కాని లవేశ్వరుడు. ఎంత విచిత్రమైన పేర్లండి ఇది. ఇంకెంతకంటే గొప్పవాడు లేడని చెప్పడానికి ఈ మాట వాడారట. ఓం విలవేశ్వరాయ నమః. ఈయన భార్య అలంబాదేవి. ఓం అలంబాయై నమః. ఈ ఇద్దరు ఇందాక ఏం చెప్పాను, దక్షిణం కదా, ఇప్పుడు నైరుతి దిక్కులో ఉండి రక్షిస్తూ ఉంటారు ఈ క్షేత్రాన్ని. రుద్రుడు, ఈ చండీ దేవతలు అన్ని దిక్కుల్లో ఉండి ఈ క్షేత్రం నాశనం కాకుండా కాపాడతారు. అందుకే బ్రిటిష్ వాళ్ళ కాలంలో కానీ ఈ ఆలయాన్ని ధ్వంసం చేయలేకపోయారు. అందుకే ఇక 5వ దిక్కు ఓం బాలేశ్వరాయ నమః. ఇక్కడ శివుడు చిన్న రూపంలో ఉంటాడట. బాల ఈశ్వరుడు అనమాట, బాలకృష్ణుడిలాగా. ఈయన భార్య అర్ధాంసిని. ఓం అర్ధాంసిన్యై నమః. అర్ధ సగము, అంశిని అంశ కలిగినది, ఆయనలో సగభాగం అన్నమాట ఈ చండీ దేవత పేరు. ఇందాక చెప్పిన నైరుతి దిక్కు తర్వాత ఇప్పుడు పశ్చిమం దిక్కులో ఉంటారు వీళ్ళు. పశ్చిమం దిక్కులో ఉండి బాలేశ్వరుడు, అర్ధాంశిని అనే రూపంలో ఉన్న రుద్ర చండీ దేవతలు కాపాడుతూ ఉంటారు. ఇక 6వది ఇనేశ్వరుడు. ఇనుడు అంటే సూర్యుడు. సూర్యభగవానుడు ఇక్కడ ఈయన్ని ప్రతిష్ఠించాడు కనుక ఆయన పేరు మీదుగా ఈ శివుణ్ణి ఇనేశ్వరుడు అన్నారు. ఓం ఇనేశ్వరాయ నమః. ఈయన భార్యా రూపంలో ఉన్న చండీ దేవత దక్షిణ కాళి. ఓం దక్షిణ కాళ్యై నమః. వీళ్ళు వాయవ్య దిగ్భాగంలో ఉంటారు.
ఇక 7వ ఆయన పాతాళేశ్వరుడైన ఓం పాతాళేశ్వరాయ నమః. ఈయన భార్య పేరు మరీచిక. ఓం మరీచికాయై నమః. వీళ్ళు ఉత్తర దిగ్భాగంలో ఉండి రక్షిస్తూ ఉంటారు. ఇక చిట్ట చివరిది ఈశాన్యం. ఇక్కడున్న ఆయన కపాలేశ్వరుడు. ఓం కపాలేశ్వరాయ నమః. ఈయన బ్రహ్మకపాలాన్ని పట్టుకుని భిక్షాటన చేసే ఈశ్వరుడు అన్నమాట ఆయన. ఈయన భార్య పేరు హరచండి. ఓం హరచండ్యై నమః. ఈ విధంగా 8 దిక్కుల్లో 8 రుద్రమూర్తులు, అష్టమూర్తులు, 8 చండీ దేవతలు ఉండి దీన్ని కాపాడుతూ ఉంటారు. ఇక ఈ స్వామివారికి ఏ యాత్రలు ఉంటాయో చెప్పాను. వైశాఖంలో ఏ యాత్ర? చందన యాత్ర. జ్యేష్ఠమాసంలో శ్వాసయాత్ర లేక స్నానయాత్ర. ఆ కాలంలో బయటకు పట్టుకొచ్చి కాసి నీళ్లు దొల్లుతారట ఆయన మీద. గుళ్ళో కూర్చుని ఊపిరి ఆడదట ఆయనకు కూడా. మన జనమందరం జరిపోతే ఏమైపోతుంది? శ్వాస ఆడడం కష్టం అవుతుంది పాప ఆయనకు కూడా. ఏది అంత పరమాత్మకు కూడా. ఈ వేడి గాలులు, దిక్కుమాలిన గాలులు, ఎన్ని రకాలైన వాయువులు విడిచిపెడుతున్నాం మనం అక్కడ. దీనివల్ల ఆయనకి ఆట విడుపు కావాలి. అందుకని బయటకు వచ్చి సముద్రపు గాలి పీల్చుకుంటాడట. అందుకని దానికి శ్వాసయాత్ర అని పేరు. అందుకే జ్యేష్ఠమాసంలో సముద్ర తీరంలో తిరిగితే శ్రీకృష్ణ పరమాత్ముడు పీల్చుకునే గాలి మన శరీరంలో కూడా వెళ్ళి మనం యోగులం అవుతాము అని పూర్వకాలంలో యోగులు ఇక్కడ జ్యేష్ఠమాసంలో సముద్ర తీరంలో ధ్యానం, సమాధి మొదలైన అష్టాంగ మార్గం అవలంబించేవారు. దానికి ఏం పేరు? శ్వాస యాత్ర అని కూడా పేరు. ఇక 3వది ఆషాఢమాసం. అది రథయాత్ర. అద్భుతమైన యాత్ర. ఈ జగన్నాథ క్షేత్రానికి ఎన్ని నామాలు ఉన్నాయని ఇదివరకు చెప్పాను నేను. స్కాంద పురాణంలో చెప్పాను. పూర్తిగా జగన్నాథ మహిమ ఉన్నది. అది వినండరా, వింటే ఎంతో లాభం. ఇది వచ్చేటప్పుడు విన్నారట కొంతమంది. ఎన్నిసార్లు విన్నా గుర్తుండదు. అంత పెద్ద కథ, అది అద్భుతమైన కథ. అయినా కొంతవరకు వినండి. అందులో చెప్పారు జగన్నాథ క్షేత్రమునకు 11 పేర్లు ఉన్నాయి. 11 నామములు. ఆ నామములు ఏమిటో చెప్పిస్తాను, అనండి. ఓం ఉచ్ఛిష్ట క్షేత్రాయ నమః. ఓం శ్రీక్షేత్రాయ నమః. ఓం శంఖక్షేత్రాయ నమః. ఓం పురుషోత్తమక్షేత్రాయ నమః. ఓం నీలాచలక్షేత్రాయ నమః. ఓం ఉద్యానపీఠక్షేత్రాయ నమః. ఓం మర్త్యవైకుంఠక్షేత్రాయ నమః. ఓం యవనికాతీర్థక్షేత్రాయ నమః. ఓం కుశస్థలీక్షేత్రాయ నమః. ఓం పురీక్షేత్రాయ నమః. ఓం జగన్నాథక్షేత్రాయ నమః. ఇవి 11 ఈ క్షేత్రానికి పేర్లు. అందులో మొదటిది ఉచ్ఛిష్టం. ఉత్తు శిష్టం అంటే ఎంతకంటే గొప్ప శిష్టమైనది మరొకటి లేదు. చాలా గొప్ప శ్రేష్ఠ స్థలం ఇది. రెండవది దీనికి శ్రీక్షేత్రము అని పేరు. లక్ష్మీదేవి యొక్క నివాస స్థానం. అందుకే లోపల అమ్మవారిని మహాలక్ష్మిని కూడా చూసి తీరాలి ఆ స్వామివారి దర్శనం అయ్యాక. మూడవది శంఖక్షేత్రం. పూర్వం సుదర్శన చక్రము, పాంచజన్యమని శంఖం, ఈ 2 ఇక్కడ పెట్టేట, చేత్తో నేల మీద పెట్టేట ఆయన. అందువల్ల శంఖక్షేత్రం అని దీనికి పేరు వచ్చింది. ఇక పురుషోత్తమ క్షేత్రము అని కూడా దీన్ని పిలుస్తారు. పూర్వం ఇది ఎత్తైన కొండ, నీలాచలం అనేవారు. ఆ తర్వాత ఒకప్పుడు అగస్త్య మహర్షి ఇక్కడికి వచ్చాడు. ఆయన భార్య లోపాముద్ర. లోపాముద్ర చూస్తూ ఉండగా కొంతమంది ముసలాళ్ళు కొండ ఎక్కడానికి కష్టపడి అమ్మ బాబోయ్ కాళ్ళు నొప్పి ఎక్కలేకపోతున్నాం అని ఏడ్చారట. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కలేకపోతుంటే కొండ ఏం ఎక్కుతారండి? ఆలోచించండి. ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటే లోపాముద్రకి మనస్సు కరిగిపోయింది. వెంటనే భర్త కాళ్ళు పట్టుకుని, ఏమండి ఈ ముసలాళ్ళు, ముక్కాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాడు, నానా యాతన పడి నడుస్తున్నవాడు, రైల్వే స్టేషన్లో కంపార్ట్మెంట్ ఎక్కడానికి యాత్ర పడుతున్నటువంటి జనాల్ని జాలి చూడండి, వాళ్ళని కరుణించండి. ఇంత కొండ ఎక్కలేకపోతున్నారు. ఏకశిల, పైగా పెద్ద శిలట, నున్నగా ఉండేదిటండో అప్పట్లో. మెట్లమ్మట తప్ప ఇంకో రకంగా ఎక్కడానికి లేదు. ఈ మెట్లు ఎక్కడున్నాయో తెలిసేలోపు చుట్టూ తిరిగి 64 మైళ్ళు తిరిగి రావాలంటే తల ప్రాణం కాళ్ళకు వచ్చే తోకలు లేవు కనుక మనుషులకి. అంత యాతన పడుతున్నారు. కాబట్టి అనుగ్రహించండి అనగానే వెంటనే అగస్త్యుడు స్వామివారి పాదాల దగ్గరికి వెళ్ళి తలకి ఇలా కొట్టుకున్నట్టు గట్టిగా బాదుకున్నాడు. ఆయనకి తల పగిలి నెత్తురు వచ్చింది.
దాంతో కంగారు పడి జగన్నాథుడు ప్రత్యక్షమై, ఏమిటి అగస్త్య, ఏమిటి పిచ్చి, ఇలా బాదుకుంటున్నావు ఏమిటంటే, తల బాదుకుంటే కానీ నువ్వు కనపట్టలేదు, అందుకే బాదుకున్నాను అన్నట్ట. సరే ప్రత్యక్షమయ్యానుగా ఏం కావాలన్నాడు. మా ఆవిడ లోకశ్రేయస్సు కోసం ఒక కోరిక కోరింది, ఆ కోరిక తీర్చు అనగా, నువ్వు ఏం కోరినా తీరుస్తాను, కోరకూడనిది కోరినా తీరుస్తాను అన్నాడు ఆయన. ఈ కొండ ఎంత ఎత్తుగా ఉంటే ప్రజలు పైకి ఎక్కలేరు, అందుకని టక్కన ఈ కొండని భూమితో సమానం చేసేయి, కొంచెం ఎత్తుగా ఉండాలి తప్ప కొండలా ఉండకూడదు, అలా మార్చేయమనగానే వెంటనే ఆయన భూమిలోకి దింపేశాడు. ధరణ్యాం సముపావిశత్, భూమిలోకి సమానంగా నేలమట్టం చేసేశాడు. అందుకని ఇప్పుడు ఆ కొండ రాయంత కింద ఉంది, పైన స్వామివారు ఉన్నాడు. ఇది అగస్త్యుడు లోపాముద్రల యొక్క పుణ్యం, లేకపోతే కొండ బాగా ఎత్తుగా ఉండేది, మళ్ళీ ఘాట్ రోడ్డు వేయాల్సి వచ్చేది, మళ్ళీ దానికి బస్సు టిక్కెట్లు, ఆటోకి వెళ్ళడానికే రోజు 150 రూపాయలు లాగేస్తున్నారు. ఇంక రోజు కొండ ఎక్కాలంటే ఇంకెంత కష్టం, పైన కొండ మీద ఉండనివ్వరాయి, అవునా, ఎన్ని గొడవలు. అందుకని చాలా వరకు భగవంతుడు మనల్ని అనుగ్రహించాడు. కానీ ఒకప్పుడు ఇది నీల పర్వతం అన్నమాట, అందుకే దీన్ని నీల అచల క్షేత్రం అనేవారు. ఇప్పుడు అచలం అడుగునుంది, మనం మాత్రం చలంగా అంటే నడుస్తూ పోతున్నాం అన్నమాట. ఇక తర్వాతది ఉద్యానపీఠం. ఇక్కడ ఇప్పటికి కూడా ఉద్యానాలు ఉన్నాయి, అదే మన గౌడీ మఠం మొదలైనవి చూసాం కదా, అవన్నీ ఉద్యానాలే. ఉద్యానపీఠం అని పిలిచేవారట. విష్ణుమూర్తి వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చి కాసేపు కాలక్షేపం చేసి పువ్వులు కోసుకుని, అలాగే కృష్ణుడు రాధాదేవితో వచ్చి పువ్వులు కోసుకుని ఒకడి మీద ఒకడు జల్లుకుని వెళ్ళిపోతూ ఉంటారట. మీరు కూడా వెళ్ళండి, కానీ పువ్వులు మీరు కోయకండి, అది రాధామాధవులు కోసుకుంటారు. వాళ్ళకి ఇది ఉద్యానం, అందుకని ఉద్యానపీఠం అన్నారు. ఇంకా భూలోకంలో ఇది వైకుంఠం, అందుకని మర్త్య వైకుంఠం. యవనిక తీర్థం కూడా ఇది. స్వామివారు అప్పుడప్పుడు ఇక్కడ ఉండి రహస్యంగా ఉండి తెరద అలా వెనకాతలు ఉన్నట్టుగా ఉండి నృత్యం చేసిపోతూ ఉంటాడు, అందుకని యవనిక తీర్థం అన్నారు. అక్కడ ద్వారక ఎలాంటిదో ఇది కూడా పూర్వద్వారక అని చెప్పాను కదా ప్రారంభంలో, అందుకే దీన్ని కుశస్థలీపురం అని కూడా పిలుస్తారు. ఇక పురి, ఉట్టి పురి అని కూడా పిలుస్తారు, పురీ క్షేత్రం అన్నారు. పూరి దీర్ఘం తీయకండి, పురియే, పూరి కూర కాదు. జగన్నాథ క్షేత్రం ఇది. ఈ విధంగా 11 పేర్లతో పిలువబడుతోంది. ఈ దివ్యక్షేత్రం ఎంతో విశిష్టమైనది, యుగ యుగాల చరిత్ర కలిగినది. ఎన్ని మన్వంతరములు గడిచినా, కల్పములు గడిచినా దీన్ని మాత్రం ఎవరూ మార్పు చెయ్యరు. ఇందులో కలిపురుషుడు ప్రవేశించి భక్తుల్ని మాత్రం పాడు చేయడు, అభక్తుల్ని పాడు చేస్తాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, మీరంతా భక్తులు అనుకుంటున్నాను నేను. మీకు భక్తి ఉంటే కలిపురుషుడు మిమ్మల్ని మార్చడు, భక్తి లేకపోతే కలిపురుషుడు ప్రవేశించి తిట్టుకునేలా చేస్తాడు. అందుకే అప్పుడప్పుడు వాట్సాప్లో చివాట్లు వస్తూ ఉంటాయి మనకి, అది కలిపురుషుడి లక్షణం. ఆ కలిపురుషుడి యొక్క లక్షణం భగవంతుడు ఇక్కడికి వచ్చిన వాడికి కలి ప్రభావం లేకుండా చేస్తాడు. అటువంటి దివ్యస్థలానికి మహానుభావుడు జగన్నాథుడి యొక్క దర్శనం కోసం జయదేవుడు రాజుగారితో వచ్చాడు. ఇక్కడ ఒక సప్తాహం చేశాడు. సప్తాహం చేశాక గీత గోవిందంలో పాటలు చాలా ఆపేసేవనైనా మిగతా పాటలు కూడా పూర్తి అన్నట్టు స్వామివారు జగన్నాథుడు. అందుకే వెళ్ళగానే ఆయన ఒక రోజున భార్యని పిలిచి దైవ దర్శనానికి వెళ్ళాను, జగన్నాథుడేమో తన గురించి పాటలు రాయమన్నాడు, కానీ ఈ మధ్యన ఏం రాయాలో తెలియటం లేదు. రాజుగారి దగ్గరికి వచ్చాక వేళకి భోజనాలు దొరుకుతున్నాయిలేండి, రాజుగారి భోజనం పైగా పొద్దున్నే ఇడ్లీలు, కట్టు పొంగళ్ళు, సాంబార్లు, చట్నీలు, ఇవన్నీ అయ్యాక పారాయణలు ఏం చేస్తాం, కవిత్వం రాస్తాం, నిద్ర వస్తుంది. ఇది అయ్యాక క్షేత్రాలకి తిరగడానికి వెళ్ళి ఆటోలో వెళ్ళొచ్చామా, ఇక పురాణం వెళ్ళలేకపోతున్నారు, కుర్చీలో కూర్చుని కింద కూర్చుని నిద్ర. ఇదంతా అయ్యాక మళ్ళీ మధ్యాహ్నం భోజనం మళ్ళీ మామూలే, రకరకాల భోజనాలు, మధ్యాహ్నం కాసేపు నిద్ర, తిరుగుడు. ఈ వీటి వల్ల ఏమవుతుంది, కవిత్వం దూరపడిందిట. రాజుగారి కొలువులో లేని క్రితం, ఆస్థాన పండితుడిగా లేని క్రితం గుడిసెల్లో కూర్చున్నప్పుడు బాగా రాశాడు ఆయన. మీరు చూడండి, ఎప్పుడైనా సరే ఉద్యోగం రాని క్రితం బాగా చదువుతాడు. ఒక్కసారి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందా, జిల్లా పరిషత్తులో చేరాడా, అందులో 32 ఏళ్ళు ఒకే చోట సర్వీసులో పడ్డాడా, ఇక చదువు కాస్త పక్కడిపోయినట్టే. ఇంక చదవలేము, ఎందుకంటే చదవడానికి అవకాశం ఉంటుంది. అంతసేపు ఈ ఇన్స్పెక్షన్లు, ఈ టీఏలు, వీఏలు, వీటి మీదకి వెళ్ళిపోతుంది దృష్టి. ఏదో వీరాంటి జ్ఞానులను పక్కనెట్టేయండి, మా వాళ్ళని పక్కనెట్టేయండి, వాడు బాగా చదివేశాడు. చదవడం మీదకి దృష్టి తగ్గిపోతుంది, ఎందుకంటే ఓ భద్రత వచ్చింది కనుక. ఎవరైనా అంతే ఇది. అందుకని ఏంటంటే చదవడానికి కొన్ని ఇబ్బందులు వస్తాయి కనుక అప్పుడప్పుడైనా ఈ సప్తాహాలు పెడుతున్నాం. ఈ వంకతో అయినా భాగవతం చదువుతాం, భాగవతం వింటాం, భాగవతం చెబుతాం, భాగవతం. ఇవి లేకపోతే ఇవి కూడా చేయరు కదా, మళ్ళీ ఇంటికెడితే మామూలే కదా.